హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా ఉజ్జి ఆఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటి అంటే బ్రెడ్తో ఒక చిన్న స్నాక్. అది ఎప్పటి నుంచో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు నేను కూడా ఇంట్లో ఆకలి అవుతుంది, ఏమైనా తిందాం అనేసి ట్రై చేస్తే ఏం లేవు, బ్రెడ్ ప్యాకెట్ కనిపించింది. ఓకే, ఈ రెసిపీ షేర్ చేద్దాం అనేసి స్టార్ట్ చేసేసిన. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఏం లేవు, అంతగనంగా వీటికి కావాల్సిన ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక చిన్న పొటాటో, ఒక చిన్న టమాటో అండ్ ఒక ఆనియన్, ఇవి ఉంటే చాలు. ఈజీగా మనం బ్రెడ్స్ రెసిపీ అనేది ఈజీగా చేసేసుకొని మంచిగా తినచ్చు. అండ్ టేస్టీ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్ నేను ఫస్ట్ పొటాటో కట్ చేస్తున్నా. ఎలా కట్ చేయాలంటే చాలా చిన్నగా కట్ చేయాలి, ఎందుకంటే మనం బ్రెడ్ మధ్యలో పెడతాం కదా, కొంచెం లడ్డుగా వస్తే అవి మంచి బాయిల్ కావు. చిన్నగా కట్ చేసేసుకోవాలి ఆనియన్ అండ్ టొమాటో అండ్ పొటాటో. నేను చిన్న పీసెస్ కట్ చేసేసుకుంటున్నా. ఈ ఒక్క 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఈ రెసిపీ ఈజీగా మనం చేసేసుకోవచ్చు. 3 ఇంగ్రీడియంట్స్. నేను గ్యాస్ ఆన్ చేసేసి ఒక చిన్న గిన్నె పెట్టేసిన. వాటికి తగినంత కొంచెం ఆయిల్ పోసేసుకొని కొన్ని ఆవాలు, ఎక్కువ ఆవాలు వేసుకోవద్దు, ఆవాలు తాకితే కొంచెం చేదు కొడుతుంది. అది మీ ఇష్టం, ఎట్లా తింటారో అట్లా వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసేయాలి, లైట్గా వేసేసుకోవాలి మనం. అది కొంచెం గోలినాక ఆనియన్స్ అండ్ పొటాటో అండ్ టమాటో 3 వేసుకోవాలి. 3 వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫాస్ట్గానే అవుతుంది ఇది ఒక 15 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుంది రెసిపీ. ఈజీగా చేసేసుకోవచ్చు. మంచిగా బ్రెడ్ కూడా చాలా మంచిది కదా. ఈ ఆయిల్లో వేసేసుకున్నాం, మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకో మనం, జల్దీ అవి ఉడుకుతాయి అన్నమాట. తగినంత సాల్ట్ వేసేసిన. ఇదేంటిదంటే సోయా సాస్ కాదు, చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్ 2 మిక్సింగ్ చేసేసుకోవాలి. అది ఇష్టం, ఇంట్లో ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఇది అప్లై చేస్తాను, చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్. అలా 2 మిక్సింగ్ చేసేసుకొని అలా బ్రెడ్ మీద వేసేసి మంచిగా బ్రెడ్కి అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీంట్లో ఇది కొంచెం అలా ఉడకాలన్నమాట. అలా ఉడికిన తర్వాత కొంచెం అల్లం, పసుపు అండ్ కారం, మనకి ఎంత తింటామో అంత కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇది స్నాక్ టైప్ కాబట్టి మరి అంత కారం వేసేసుకోవద్దు. కొంచెం ధనియా పొడి వేసిన, అది ధనియాల పొడి. లైట్గా అవి గోలినాక కొన్ని వాటర్ పోసేసుకోవాలి, ఎందుకంటే కొంచెం కింద అడుగంటకుంటుంటుంది గిన్నె. కొన్ని వాటర్ పోసేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి, సిమ్లో పెట్టేసేసుకొని. అయిపోయింది. అలా ఉడికిన తర్వాతకి మనం ఇందాక అది చిల్లీ సాస్ది అప్లై చేసినాం కదా బ్రెడ్స్ పైన, అలా చేసిన కర్రీ అంతా వాటి మీద పెట్టి అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంతమంది ఏంటంటే పచ్చివే ఆనియన్స్, టమాటోస్ అట్లా వేసి వేసుకుంటారు, కొంతమందికి అట్లా ఇష్టం ఉంటుంది. నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. ఇది నేను ఎక్కడ చూడలేదు, ఇది ఓన్ ప్రిపరేషన్ నాది. ఇలా చేసిన ఒక్కటే బ్రెడ్ చేసిన నేను ట్రై చేసినప్పుడు, కానీ నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా కన్ఫర్మ్గా ట్రై చేయండి. అలా కర్రీ అంతా స్ప్రెడ్ చేసేసినాక పైన బ్రెడ్స్ అన్నీ పెట్టుకోవాలి. నేనంతా ఒక 1 స్టెప్ 2 స్టెప్ 3rd స్టెప్ బిల్డింగ్ టైప్ పెట్టేసిన. అలా ఒక ప్యాన్ పెట్టేసుకొని, మనకి ఓవెనే కావాలి ఇది కావాలనేసి ఏం అవసరం లేదు. ఇంట్లో మనకు ఆల్వేస్ మనకి ప్యాన్ అయితే ఉంటుంది కదా, అట్లా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ అంతా వేసేయాలి. కొంచెం అది హీట్ అయినాక అట్లా బ్రెడ్ పెట్టేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టేసి కాల్ చేసుకోవాలి, ఫుల్ పెట్టొద్దు. అదే బ్రెడ్ అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.